Hello learners, welcome back to my channel. Here I am Sirisha Rani and I hope you all are doing well and ready for today's class. In previous class we learned about verb and I hope you all understood the concepts. So today we are going to learn adjective. What is adjective? Let me ask you quick questions. If we are describing a person like tall boy, or we are telling about a beautiful flower, so what the words here, tall, beautiful, doing here? Exactly, that description is adjective. సో ఏదైనా దాన్ని డిస్క్రైబ్ చేయడం దాన్ని మనం adjective అంటారు. Adjective ఏంటి అంటే the word that describe or give more information about noun or pronoun. Noun అంటే మనం తెలుసుకున్నాం కదా, నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్, ఇది నౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి? నౌన్కి బదులుగా యూజ్ చేసిన దాన్ని మనం ప్రొనౌన్ అంటాం. సో ఇక్కడ ఈ టూ వర్డ్స్ని, ఈ టూ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని డిస్క్రైబ్ చేసిన దాన్ని adjective అంటారు. లెట్స్ బిగిన్ ద న్యూ జర్నీ ఇంటూ adjective. ఓకే, సో ఈ adjectiveలో ఎన్ని టైప్స్ ఉన్నాయి? adjective ఆఫ్ క్వాలిటీ, adjective ఆఫ్ క్వాంటిటీ, adjective ఆఫ్ నంబర్స్, డెమాన్స్ట్రేటివ్ adjective, possessive adjective అండ్ ఇంట్రోగేటివ్ adjective. ఎక్కడో చదివినట్టు అనిపిస్తుంది కదా? ఎస్, ఈ డెమాన్స్ట్రేటివ్, పొజెసివ్, ఇంట్రోగేటివ్ మనం ప్రొనౌన్లో చదువుకున్నాం. దేనిలో చదువుకున్నాం మనం? ప్రొనౌన్లో మనం టైప్స్ చదువుకున్నప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. డెమాన్స్ట్రేటివ్ అంటే ఏంటి, పొజెసివ్ అంటే ఏంటి, ఇంట్రోగేటివ్ అంటే ఏంటి. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్లో కూడా అవే నేర్చుకుంటాం, బట్ స్లైట్లీ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ చూద్దాం. క్వాలిటీ, ఇప్పుడు మనం ఒక పర్సన్ గురించి చెప్తున్నాం అనుకో, ఏ కైండ్ పర్సన్ అంటే ఆ పర్సన్ చాలా కైండ్. సో అక్కడ మనం ఏం చెప్తున్నాం? క్వాలిటీ చెప్తున్నాం, అంటే ఆ పర్సన్ యొక్క క్వాలిఫికేషన్ చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు పర్సన్ యొక్క క్వాలిటీ చెప్తున్నాం కదా అనేసి ఓన్లీ పర్సన్కి యూజ్ అవుతుందా అని అనుకోకండి. ఓకే, లైట్ అనేది చాలా బ్రైట్గా ఉంది. సో ఇక్కడ మనం ఈ క్వాలిటీ దేంట్లో చెప్తున్నాం? లైట్లో చెప్తున్నాం. సో అలాగే ఇప్పుడు adjective ఆఫ్ క్వాంటిటీలో చూద్దాం. adjective ఆఫ్ క్వాంటిటీలో ఏంటి అంటే, ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ సమ్ వాటర్, ఓకే, లైక్ లిటిల్ షుగర్, ఇలాగ లిటిల్, సమ్, ఇవేమవుతుంది? క్వాలిటీ అవుతుంది. ఓకే, ఏదైనా దాన్ని క్వాలిటీ కాదు, క్వాంటిటీ. సో ఇక్కడ క్వాంటిటీ చెప్తున్నాం, సమ్ వాటర్, లిటిల్ షుగర్. ఓకే, ఇక్కడ మనం క్వాంటిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం adjective ఆఫ్ నంబర్స్ గురించి మాట్లాడుకుందాం. adjective ఆఫ్ నంబర్ అంటే ఏంటి? adjective ఆఫ్ నంబర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ టాక్ అబౌట్ 2 apples, ఫస్ట్ ప్రైజ్. సో ఇక్కడ నేను 2 apples తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో అక్కడ ఏమైంది? adjective ఆఫ్ నంబర్స్ ఇక్కడ మాట్లాడుకున్నాం. మనం ఫస్ట్ ప్రైజ్ గురించి మాట్లాడుకుంటే దాని గురించి ఏం మాట్లాడుకుంటామంటే వి టాక్ అబౌట్ నంబర్స్. ఓకే, సో యాజ్ ఐ సెడ్ దట్ డెమాన్స్ట్రేటివ్ గురించి మనం ప్రొనౌన్లో కూడా నేర్చుకుందాం అనేసి, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అయితే ఏమవుతుంది అంటే దిస్ పెన్, దోస్ ఫ్లవర్స్. సో ఇక్కడ ఏంటి అంటే డెమాన్స్ట్రేటివ్ ఇవ్వడం అనమాట. ఇది అది అని చెప్పడాన్ని మనం చెప్తాం అనమాట. సో ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ వచ్చింది. అంటే యాడ్జెక్టివ్ ఏంటి? ఫ్లవర్స్. ఇక్కడ ఇంకోటి ఏంటి? దిస్ పెన్. ఇక్కడ మనం పెన్ గురించి చెప్తున్నాం. ఆ పెన్ ఎలా ఉంది అని దాన్ని చెప్పినప్పుడు, డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొజెసివ్ గురించి మాట్లాడదాం. పొజెసివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి? నేను చెప్పాను కదా, ఓనర్షిప్. సో ఈ ఓనర్షిప్లో ఏంటి అంటే మనం ఏం మాట్లాడుకుంటాం? హర్ బ్యాగ్, మై పెన్, మై బుక్ అని చెప్తే ఇక్కడ మనం ఓనర్షిప్ తీసుకున్నట్టు. ఓకే, ఇప్పుడు లెట్ వీ టాక్ అబౌట్ ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్. ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్లో ఏమొస్తుంది అంటే వాట్, హౌ, హూస్,
వై, ఇవన్నీ ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ బ్యూటిఫుల్ కార్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తున్నాం కదా, సో అది ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్లో వస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క ఎగ్జాంపుల్స్ మనం చెప్పినట్లయితే, దీంట్లో మనం ఏదైనా డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఆ డిస్క్రిప్షన్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. సో నేను ఇక్కడ చిన్న టిప్ చెప్తాను. ఈ టిప్ ఏంటి అంటే, ఒకవేళ నౌన్కి ముందుగా ఏదైనా వర్డ్ వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చింది అంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై కార్ ఈజ్ రెడ్ అని అన్నాను అనుకోండి, ఇది ఏమొచ్చింది, ఈజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ వర్బ్ వచ్చింది, ఇది కాదు. ఈజ్ రెడ్ వచ్చింది కాబట్టి ఇది వర్బ్ తర్వాత వచ్చింది. కానీ నేను ఇప్పుడు రెడ్ కార్ అన్నాను అనుకోండి, నౌన్కి ముందుగా వచ్చింది కదా. కార్ అనేది అవుతుంది, నౌన్ అవుతుంది. రెడ్ అనేది ఏమైంది, కలర్ అయింది. సో ఇక్కడ ఏమైంది, యాడ్జెక్టివ్ ముందు వచ్చింది, నౌన్కి ముందుగా వచ్చింది. బట్ మనం వర్బ్కి చూసుకుంటే వర్బ్ యొక్క తర్వాత వస్తుంది. అంటే వర్బ్ ఏంటి, ఈజ్ కార్, ద కార్ ఈజ్ రెడ్ అని అన్నాం అనుకోండి, కార్ అనేది ఎలా ఉంది, ఈజ్ రెడ్. సో రెడ్ అనేది రీప్లేస్ అయింది, చేంజ్ అయింది ప్లేస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వర్బ్ యొక్క తర్వాత వస్తుంది అడ్జెక్టివ్, నౌన్ యొక్క ముందు వస్తుంది. ఇది సమ్ టిప్స్ అనమాట. సమ్ టైమ్స్ ఇది జరుగుతుంది, నాట్ ఎవ్రీ టైమ్, బట్ యూ హ్యావ్ టు be careful. It add colors, detail, meaning to the sentences. That is called adjective. That's it for today. I hope you all understood, and wait for the next video because I am gonna talk about adverb. మనం చెప్పుకున్నాం కదా వర్బ్, adverb గురించి నేను ఈరోజు ఎందుకు చెప్పలేదంటే adjective చెప్తేనే adverb చెప్పాలి. సో నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే ట్యూన్డ్ విత్ మీ. బాయ్, టేక్ కేర్.